అక్కడ తనిఖీలు విస్తృతంగా చేశాం. ఇప్పుడు వరకు మేము చేసిన తనిఖీల్లో 35,404 మెట్రిక్ టన్నులు సీజ్ చేయడం జరిగింది. ఈ 35,404 మెట్రిక్ టన్నులు సీజ్ చేసినప్పుడు సుమారుగా చూచాయిగా 159 కోట్ల రూపాయలు దాని విలువ. ఇది బహుశా ఇది ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా జరిగి ఉండదు. ఈ ఫుడ్ మాఫియాని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే సందర్భం రాకూడదు. ఈ మాఫియా ఏ విధంగా వ్యవస్థీకరించిందో మన కాకినాడ పర్యటనలో మీరందరూ చూశారు. చాలా మంది మీడియా మిత్రులు, అధికారులు కూడా మేము మొట్టమొదటిసారి మమ్మల్ని కాకినాడ పోర్ట్లో గేటు దాటి మమ్మల్ని రానిచ్చారనే విషయం చెప్పినప్పుడు నేనే ఆశ్చర్యపోయాను. ఒక అడ్డగా మార్చేసి ఎవరిని కూడా దగ్గర రానియకుండా అక్రమంగా పేద ప్రజల డబ్బు దోచుకుని పేదవాడి పొట్టగొట్టి వీళ్ళు ఈ విధంగా ఎగుమతులు చేస్తున్నారంటే ఇతర దేశాలకి ఒక్కసారి మీరు తలుచుకుంటేనే ఆశ్చర్యపోవాలి. ఇది కేవలం కాకినాడ నగరంలో పోర్టు సమీపంలో ఉన్న గోడౌన్స్ వరకే మేము సీజ్ చేసిన విషయం. ఇది 35,404 మెట్రిక్ టన్నులు మాకు అక్కడే దొరికింది. ఇక రాబోయే రోజుల్లో ఈ తనిఖీలు, దాడులు ఖచ్చితంగా కొనసాగుతాయి. అనేక జిల్లాల నుంచి మాకు సమాచారం వస్తుంది. నేను ఒక భరోసా ఇవ్వబోతున్నాను. ఖచ్చితంగా ఆ మార్పు నెల రోజుల్లోనే మేము చూపిస్తాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు ఒక భరోసా కల్పించే విధంగా ఎవరు కూడా పొరపాటు చేయకుండా ఏ ఆశయాలతో అయితే కేంద్ర ప్రభుత్వం మాకు 39 రూపాయలకి కిలో బియ్యం మాకు ఇస్తుంటే దాన్ని కష్టపడి సరఫరా యంత్రాంగం ద్వారా 45 రూపాయల 33 పైసలు మాకు దానికి ఖర్చు అవుతోంది ఒక కిలో బియ్యం. రూపాయికే కార్డుదారుడికి మేము సరఫరా చేస్తుంటే ఈ దుర్మార్గులు 8 రూపాయలకి 7 రూపాయలకి కొనుగోలు చేసి భారీ ఎత్తున ఈ స్కామ్కి పాల్గొంటున్నారు. దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఈ పొరపాటులో మీరు కూడా భాగస్వాములు కాబాకండి. ఎంతవరకు మనకి బియ్యం అవసరమో, ఏ విధంగా దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలో ఈ ప్రభుత్వం మీకు అందిస్తున్న కానుక ఇది. దాన్ని గౌరవించండి. ఒక రైతు పడే కష్టాల గురించి గతంలో అనేక జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు నేను పర్యటించినప్పుడు మేము చూసాం. పంట పండించిన తర్వాత 3-4 రోజులు లారీ కింద పండుకొని మిల్లర్ల దగ్గర పోయి బతిమలాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు గత ప్రభుత్వం. ఆ పరిస్థితి మారుతుంది. నేను మాటిస్తున్నా మీకు, రాబోయే సీజన్లో ఏ మిల్లర్ కూడా తప్పు చేయకుండా, రైతుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు విషయంలో, ఈ ప్రొక్యూర్మెంట్ విషయంలో చాలా పారదర్శకంగా కొత్త టెక్నాలజీ వాడి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా మా పౌర సరఫరాల శాఖ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలుపుతూ, ఈ 1000 కోట్ల రూపాయలు ఏ విధంగా మేము జిల్లాల వారీగా పంచామో మీకు వివరాలు ఇస్తాను. పశ్చిమ గోదావరి జిల్లాకి 565 కోట్ల 95 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాకి 121 కోట్ల 96 లక్షలు, కోనసీమ జిల్లాకి 163 లక్షల 59 లక్షలు, కాకినాడ జిల్లాకి 21 కోట్ల 92 లక్షలు, ఏలూరు జిల్లాకి 119 కోట్ల 96 లక్షలు, చివర్లో బాపట్ల జిల్లాకి 6 కోట్ల 61 లక్షలు. సుమారు 49,000-50,000 మంది రైతులకి ఉపశమనం కలిగేటట్టు ఇంత కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా నిజంగా ఒక విధంగా మా శాఖ పనితీరు చూసి ఇంకా ఉత్సాహంగా పనిచేయాలనే ఆలోచనతో అధికార యంత్రాంగం అందరూ కూడా కలిసి వస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఊహించలేని పరిస్థితుల్లో 2,000 కోట్ల రూపాయలు బకాయిలు
బ్యాంక్ ఆఫ్ బరోడాకి మేము చెల్లించాం. ప్రభుత్వ సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి, చెడ్డ పేరు రాకూడదు మన ప్రభుత్వానికి అనే ఆలోచనతోటి ఆర్థికంగా ఇబ్బంది పడినా ముందుగా స్టాచ్యుటరీ పేమెంట్ 2,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వెచ్చించాం. ఇది కాకుండా ఈ 1,000 కోట్ల రూపాయలు